సగ్గుబియ్యంతో కూడా ఒక మంచి డెజర్ట్ అయితే చేయొచ్చు. చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. అది ఎలా చేయాలో ఈ వీడియోలో నేను సింపుల్గా చూపిస్తాను. ఒకసారి వీలుంటే మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే చిన్న సగ్గుబియ్యం తీసుకొని ఉడకపెట్టుకొని చల్లటి వాటర్తో అయితే స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని 1/2 లీటర్ మిల్క్ సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి. దాంట్లోనే 2 టీ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ నార్మల్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ తీసుకొని మిక్స్ చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇక్కడే మీకు స్వీట్కి తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకొని చిక్కబడేంత వరకు కూడా మరిగిచ్చేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇది కూల్ అయ్యేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ముందుగానే మనం సగ్గుబియ్యం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం మొత్తం కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే స్వీట్నెస్ కూడా ఈ సగ్గుబియ్యానికి కూడా పడుతుంది. దీంట్లోకి మీరు ఏ ఫ్రూట్స్ అన్నా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ దానిమ్మ గింజలు తీసుకుంటున్నాను. 1 ఫుల్ కప్ వరకు దానిమ్మ గింజలు తీసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా ఏదైనా తీసుకోవచ్చు. టేస్ట్ మాత్రం డెలిషియస్గా ఉందండి. చాలా చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.